ఓకే. బైబిల్ స్టడీకి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పేందుకు యేసయ్య నాకు ఇచ్చినటువంటి గొప్ప కనికరం బట్టి, కృపను బట్టి, అలాగే జ్యోతి కూడా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా జ్యోతికి వేలాది వేల వందనలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, కనికరం గల దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ నా గురించి. మాది కడప నేటివ్ ప్లేస్. మా అమ్మ మా నాన్నది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే మా నాన్నగారు హిందూ అయినప్పటికీ కూడా మా అమ్మను ప్రెజర్ చేయలేదన్నమాట. నువ్వు హిందూయిజంనే ఫాలో కావాలి అట్లా అని చెప్పేసి. కాబట్టి మాకు అంటే దేవుడిచ్చిన గొప్ప కృప అనుకుంటానది. అప్పటి నుంచి ఇంకా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మన నిజమైన దేవుడు, లోక రక్షకుడు అంటే యేసయ్యనే నాకు దేవుడు అనేది అదొక్కటి మాత్రమే తెలుసు. తర్వాత ఇంకా అమ్మ టీచర్‌గా పనిచేశారు. నాన్నగారు లెక్చరర్‌గా పనిచేసేవాళ్ళు. ఇంకా అక్కడ ఉన్నంత వరకు పేరెంట్స్ దగ్గర మనకు ఎలాంటి స ఇబ్బందులు ఉండవు. అదొక గోల్డెన్ డేస్ అని చెప్పుకోవాలి. తర్వాత ఇంకా మ్యారేజ్ నాకు 83 మా అమ్మ తమ్మునితోనే అయ్యింది. అది ఇష్టం ఉండి లేక జరిగిన పెళ్లి. ఇంకా ఆ గోల్డెన్ డేస్ అన్నీ కూడా పోయేసినాయి. ఇంక అప్పుడు కష్టాలు ప్రారంభమైనాయి. అంటే ఇంకా బెంగుళూరులో ఉండేవాళ్ళము. ఆయనకు అక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్‌గా పనిచేసేవాడు. ఇంకా ఏంటంటే ఇంకా తను ఆఫీస్‌కి వెళ్ళినప్పటి నుంచి నేను ఎక్కువగా ప్రార్థనలో అడిగేదాన్ని దేవుణ్ణి. ఏంటి నాకు ఈ లైఫు నాకేం అర్థం కావట్లేదు. ఎంతో సంతోషంగా ఉంటిని. అసలు ఇక్కడొచ్చేసి ఒక మాట లేదు, ఏమీ లేదు. ఇష్టపడి చేసుకున్నానన్నాడు కానీ, అసలు అతనితో ఏమాత్రం నాకు సంబంధం అనేదే లేకుండా అయిపోయింది. ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇంట్లో. అంటే మా అవ్వ ఉండేది. ఆమె అంతేదో పరాయి దానిలాగా చూసేది నన్ను. ఇంకా ప్రార్థన చేసుకొని అడిగాను. నాకు జాబ్ కావాలి ప్రభువా! నేను ఇక్కడైతే ఉండలేను. ఇంకా ఎంతకాలం ఇదే కంటిన్యూ అయితే ఈ సిట్యుయేషన్‌లో నేను అసలు ఉండలేను అట్లా అనేసి. అట్లా నాకు ఉండంగా 1 ఇయర్ తర్వాత 83లో మ్యారేజ్. 84 నవంబర్‌లో పాప పుట్టింది. మళ్ళా రెండో పాప 86లో అమ్మాయి పుట్టింది. ప్రార్థనలైతే కంటిన్యూయస్‌గా చేసుకుంటూనే ఉన్నాను. ఈ టైంలో ఏంటంటే దినకరన్ బ్రదర్ గారి మీద కొంచెం నాకు ప్రేయర్స్ మీద నమ్మకం ఉండేది. సరే హౌస్ ఓనర్ గారి భార్యని అడిగి ఇన్‌లాండ్ లెటర్ తెప్పించుకొని లెటర్ రాసాను. ఇలా ఉంది నా పరిస్థితి. నాకేం బాగాలేదు. నాకు జాబ్ కావాలి. నా జాబ్ కొరకు ప్రార్థన చేయండి అట్లా అని. అన్నప్పుడు ఆయన లెటర్ రాసారు. నీ ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా వస్తది అట్లా అనేసి. ఆయన రిప్లై ఇచ్చిన 1 మంత్‌కి అనుకుంటాను జూన్ 87 నాకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ నుంచి ఇంటర్వ్యూ కార్డ్ వచ్చింది. ఇది యూనిసెఫ్ తరపున అది ప్రోగ్రామ్ అన్నమాట కడపలో. అమ్మ, నాన్న రాయచోట్ల ఉండేవాళ్ళు. నాన్నగారు తీసుకొనొచ్చారు ఇంటర్వ్యూ అది లెటర్. సరే అని ఇంకా ఆయన్ను ఒప్పించి కడపకొచ్చి హాజరయ్యాను. హాజరైన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసి నాకు 1 వీక్‌లో మళ్ళా రిపోర్ట్ చేయమన్నారు. జూలై 13థ్ 87లో జాబ్‌లో చేరినాను. అంతవరకు బానే ఉంది. చేరిన తర్వాత మళ్ళా ప్రారంభమైంది నాకు. ఏంటంటే 900 సాలరీ. ₹300 రెంటు, ఇద్దరు పిల్లలు. అమ్మా, నాన్న ఎంత హెల్ప్ చేస్తున్నప్పటికీ నాకు కొంచెం భయమేసింది. ఏంటి మళ్ళీ అగైన్ సమస్యలు ప్రారంభమైనాయి. ఎలా వీళ్ళను నేను ఆహ్, చ ఏమంటారు సాకాలి పిల్లలిద్దరిని అట్లా అని. సరే క్రిస్మస్ వచ్చింది. నాకు పోవడానికి ఇష్టం లేదు బెంగుళూరుకు. అయినా ఎళ్ళిపోయినాను. అమ్మా, నాన్నకి చెప్పి ఎళ్ళిపోయినాను పిల్లలిద్దరిని తీసుకొని. ఇంకా రాలేదు 10 డేస్. వాళ్ళకి అర్థమైపోయింది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది అట్లా అని అక్కడికొచ్చినారు. వచ్చి కన్విన్స్ చేసి, ఇంక నీ జీవితానికి ఇంక ఇది చాలా అసలు ఏంటి ఒక మలుపులాగా ఇలా చెయ్యొద్దు నువ్వు. దేవుడు ఎంతో కనికరంతో నీకు జాబ్ ఇచ్చినాడు. దీనికంటూ ఒక అర్థం ఉండాది. నువ్వు వస్తేనే మేము భోజనం చేస్తాం అని కూర్చున్నారు. ఇంకా సరే మళ్ళీ ఎలాగో మళ్ళీ ఆయన ఒప్పించి మళ్ళా వచ్చేసినాను. సరే బావుండింది అంతాను.
ఇంకా జాబ్‌లో కూడా ఏం ఇబ్బందయితే ఏం లేదు. అయితే వారం, వారం వచ్చేవాడాయన. ఏమంటే సంతోషం ఏం లేదు. బెంగుళూరు నుంచి రావడము, మళ్ళా మాకేదో టెన్షన్‌లు పెట్టడము, ఎళ్ళిపోవడము. ఇంకా మా నాన్నగారు రిటైర్ అయ్యారు కాబట్టి నాకు తోడుగా ఉండేవాళ్ళాయన. మా అమ్మ రాయచోట్ల ఇంకా పని చేస్తున్నారు టీచర్‌గా. ఆమె అడపాదడపా వచ్చేవాళ్ళు. ఆయన వచ్చినప్పుడు ఆమె ఉంటే నా చిన్న బిడ్డ మీద అంటే మానస మీద కోపం చూపిచ్చేవాడు. పాపం బిడ్డ 2 ½ ఇయర్. ఆ పాపని పట్టుకొని ఆ ఆలు జెప్పు, ఏబీసీడీలు జెప్పు అని కొడితే, అయ్యో! భలే బాధనిపిచ్చేది. ఏడ్చేది గూడా కాదు గట్టిగా కళ్ళనీళ్ళు గారుస్తా ఉండేది. అంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడాయన. వాళ్ళకు చాలా బాధనిపిచ్చింది అమ్మా, నాన్నకు కూడా. ఏంటి ఇలా ఈయన మనస్తత్వము మారేటట్టే లేదే అని. సరే మళ్ళా ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. బెంగుళూరు నుంచి కడపకు. ఇంకా మా పరిస్థితి ఇంకా ఘోరమైపోయింది. పిల్లలది, నాది. అంటే ప్రతి విషయంలో దేవుడిని నమ్ముకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఏంటి ప్రభువా నువ్వే మాకు దారి చూపించాలి అట్లా అని చెప్పేసి గట్టిగా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టుకునేదాన్ని. పిల్లలకు కూడా ఎక్కువ అంటే దేవునిలోనే నడిపించాలా అట్లని వాళ్ళకు ప్రేయర్ చేసుకోమని చెప్పడము ఇట్లంతా కూడాను. తర్వాత ఇంకా పాపొచ్చేసి ఇంకా ఏంటంటారు ఇంటరు మానస. పాప నైన్త్‌లో ఉండంగా అతను గుంటూరులో హాస్టల్‌లో నాకు చెప్పకుండానే అక్కడ వాళ్ళకి అడ్మిషన్ తీసుకున్నాడు. ఏంటి వీళ్ళు బాగుంటారు క్లోజ్‌గా అక్కా చెల్లెలు మాదిరి, అమ్మ కూతుర్లు అట్లా అని చెప్పేసి. అంటే ఆయనతో లేదు కాబట్టి ఇంక నా దగ్గరే పిల్లలెక్కువ ఇదవుతా ఉంటారు. అందులో పెద్ద పాపకు అది ఏంటో జబ్బో నాకు తెలీదు. డాక్టర్స్‌కంతా చూపించినాము. ఆల్ ఆఫ్ ఎ సడెన్ మాట్లాడుతుంటుంది కానీ చక్కగా పడిపోతుంది ఉన్నట్లుండి. ఒకలాగా ఊపిరి అందకుండా అయిపోయి, చాలా ఇదిగా ఏంటి అన్ని ఎక్స్‌రేలు, బ్లడ్ టెస్ట్‌లు అన్ని రిపోర్ట్స్ చేపిచ్చాం. కానీ ఏ ప్రాబ్లమ్ లేదు. ఇలాంటి టైంలో అతన్ని తీసుకెళ్ళి గుంటూరులో చేర్పించాడికి 1 ఇయర్ అంతే. అక్కడ వాళ్ళు ఇంకా కంప్లెయింట్ చేశారు హాస్టల్ వాళ్ళు. అమ్మ వద్దు తీసుకెళ్ళండి. ఆ పాప ఇలా పడిపోతా ఉంది. ఏమన్నా అయితే మాకే గదా ప్రాబ్లము అట్లా అని చెప్పేసి. సడెన్ తీసుకొచ్చేసి మళ్ళా కూడా ఆమె ఇక్కడే కడపలోనే చేర్పించుకున్నాను నేను పిల్లలిద్దరిని. మళ్ళా ఇంకా నాకు సడెన్‌గా ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఆ పాప సెకండ్ ఇయర్‌లో ఉంటంగా, ఈ పాప చిన్న పాప 10థ్‌లో ఉండంగా ఒంగోలుకు. ఆ చిన్న పాపని తీసుకుపోయినాం గానీ, ఇంక 3 మంత్సే ఉంది అనే ఉద్దేశ్యంతో పెద్ద పాపని అమ్మోళ్ళ దగ్గరే పెట్టాం. ఏదో మెడిసిన్స్ ఇచ్చారు డాక్టర్స్ అవేమో రెగ్యులర్‌గా వాడలేదు అదొకటి అమ్మాయి. తర్వాత ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాక ఒంగోలుకొచ్చింది. అక్కడనే ఆ పాప చనిపోవడం. ఆ పాప చనిపోవడంతో ఇంక నాకు చాలా ఇబ్బందయిపోయి ఇంక మనసు కష్టం 1 ఇయర్ లీవ్ పెట్టాను నేను. దీనికి ముందర ఇంకా ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే, ఆ పాప 8థ్ మంత్ బేబీ బెంగుళూరులోనే. ఇంకా ఏంటో ఏమనుకున్నానేమో నాకు తెలీదు. అప్పటికే కొంచెం నేను స్లీపింగ్ పిల్స్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. 8థ్ మంత్ అప్పుడు పాపకు పాలిచ్చి పడుకోబెట్టేసి, ఆ టైంలో అమ్మా, నాన్న నన్ను చూడనొచ్చినారు. వాళ్ళు ఇంక వెళ్ళిపోతున్నారు రాయచోటికి. వెళ్ళిపోయారు. పాపని పండుకోబెట్టి ఆ స్లీపింగ్ పిల్స్ మింగేసినాను. మింగేసినాను. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఇక్కడ చెప్పడానికి అది చెప్పాల్సొచ్చింది. మా అమ్మ, మా నాన్న బస్ స్టాండ్‌కెళ్ళేటప్పటికి మా అమ్మ బస్‌లో పర్స్ ఏసింది సీట్ కొరకంట. ఏసినప్పుడు ఆ పర్స్ మళ్ళీ లోపలికెళ్లారు. ఆహా! సీట్ ఉంది గదా అని ఆమె పర్స్ ఎవరో కొట్టేసినారు. ఇంక చేతిలో డబ్బులు లేవు. మళ్ళీ ఎనక్కొచ్చి ఇంకా ఆటో చార్జీని ఓనర్ గారిని అడిగి ఇచ్చేసి, ఇంగ చూస్తే ఇక్కడ నేను పడిపోయున్నా అన్‌కాన్షియస్‌గా. సరే తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ జేసి, ఆయనకేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 3 డేస్ హాస్పిటల్‌లో నేను. ఆయన ఇంటికి రాలేదు, హాస్పిటల్‌కి గూడా రాలేదంట చూడ్డానికి. సరే ఫోర్త్ డే డిశ్చార్జ్ చేసినాక నన్ను ఇంట్లో పెట్టి అంటే రమ్మన్నారు. నేను రానన్నాను. ఎంతకాలం అని అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాము. పర్లేదు. దేవుడే ఉన్నాడు. నాకు సహాయంగా అట్లా అని చెప్పేసి ఇంకా ఏంటంటారు, నా మార్గాన్ని యెహోవాకు అప్పగించాలా. కీర్తనలు ఏమో 37:5 ప్రకారము. ఇంకా ఇర్మియా 33:3 ఇలా వాక్యాలన్నీ ఎత్తి పట్టుకొనేసి ఇంకా దేవునికే మొరపెట్టుకునేదాన్ని. అప్పుడు ఆ టైంలో పాప రెండో పాప పుట్టడము, జాబు మళ్ళా ఇట్లా కడపకు రావడం, మళ్ళా ఇట్లా ఒంగోలు తర్వాత ట్రాన్స్‌ఫర్ అయినాక ఇట్లా పాప చనిపోవడం. ఆ టైంలో ఒక కడపలో కమిషనర్‌గా చేసిన అతను
ఏదో ఎంక్వైరీ చేస్తూ స్టాఫ్ గురించి ఇట్లా అయింది సంధ్యకు అంటే, "అమ్మ నేను చిత్తూరుకెళ్తున్నాను. ఆ సార్ కూడా క్రిస్టియనే. నీకేం పని చెప్పను. జనాలలో ఉంటే కాస్త నువ్వు కోలుకుంటావు. చిన్న బిడ్డ ఉంది గదా! ఆ పాపను కూడా చూసుకోవాలి గదా!" అట్లా అనేటప్పటికి ఇంగ సరే పోయినాను. అక్కడ ఎలా చేయాలో ఏమో కూడా నాకు తెలీదు. లెటర్ కూడా రాసుకోకుండా ఎళ్ళాను హైదరాబాద్‌కి. అక్కడ సూపరింటెండెంట్ గారే సహాయం జేసి, మళ్ళా డైరెక్టర్ చాంబర్ దగ్గర కూర్చున్నప్పుడు ఇంక ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. చాలా మందున్నారు అపాయింట్‌మెంట్ కొరకు. నాకు తెలీదు ఏం చేయాలా అట్లా అని. తర్వాత ఒంగోలులో కమిషనర్ వచ్చినారు సడెన్‌గా. అంటే అంతా దేవుని కృపని. ఈ నడిపింపంతా కూడా దేవుని కృపని. ఆయన రావడము, "ఏమమ్మా?" అంటే, "ఇట్లా సార్ ట్రాన్స్‌ఫర్." అంటే ఆయనకు తెలుసు పాప చనిపోయిందని. ఆయన పీరియడ్‌లోనే కదా అక్కడున్నప్పుడు. సరే అని జెప్పి ఆయన డైరెక్ట్‌గా శ్రీలక్ష్మి మేడం గారు ఉన్నారక్కడ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో డైరెక్టర్‌గా. ఆమెకు సిట్యుయేషన్ చెప్తూనే ఇంకా ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ మీద సైన్ జేశారు. ఇంగ అక్కడ దేవుడేమో నన్ను చెయ్యి వదలలేదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అన్న వాక్యం ఖచ్చితంగా నెరవేరింది. అంటే ఎన్నో సార్లు దేవుడు నాకు చేయూతనిస్తానే వస్తున్నాడు. ధైర్యం చెప్తూనే ఉన్నాడు వాక్యాల ద్వారా. అంటే ధైర్యాన్ని ఉన్నట్లే ఉంటుంది కానీ మళ్ళీ కోల్పోతాను. ఎన్నో సార్లు ఆ సూయిసైడ్ తర్వాత కూడా మానస చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సార్లు నేను చనిపోవాలని మాకు ఇక్కడ జాబ్ పరంగా ఏమంటారు స్కూటీ ఉండేది. స్కూటీ చాలా అవసరం. వెళ్ళి డైరెక్ట్‌గా బస్సుకి గుద్దేస్తామా? లారీకి గుద్దేస్తామా? ఇదే ఆలోచనలు నాకు. మళ్ళా రమ్య, రమ్యకు తండ్రి మీద ఇష్టం లేదు. ఎటున్నా నేనే ఆమెకు. ఇంగ నేను చచ్చిపోతే ఇంకా ఆమె అనాథ అయిపోతది. ఇంకా ఇట్లనే ఏడ్చుకుంటా కాలం గడుపుతా వచ్చాను చివరకు. సరే తర్వాత రమ్యకు పెళ్ళైన తర్వాత పాప 2011లో జనవరిలో పుట్టింది. అంతవరకు ఉన్నాడు. మార్చి పాపకు థర్డ్ మంత్ పడినప్పుడే ఆల్ ఆఫ్ ఎ సడెన్ వెళ్ళిపోయినాం. ఇల్లు వదిలేసి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నేనిప్పుడున్న ఇల్లు ఓన్ హౌస్ అతని పేరు మీదే ఉంది. అంటే నా పేరు మీద సింగిల్ ఎన్‌పి ఉండేది కాదు. మా అమ్మ అనేది, "రూ. 10 ఎత్తిపెట్టుకో సంధ్య" అట్లా అని. "అమ్మ వద్దమ్మా దేవుడు గొప్పవాడు. ఎందుకు నేను మోసం చేయాలా? జీతం నాకు తెచ్చియ్యాలని అన్నాడు కాబట్టి జీతం అంతా తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చేదాన్ని. నాకలాంటి బతుకొద్దమ్మా. ఏమన్నా దేవుడే జూసుకుంటాడు. నాకు అలా దాచిపెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పాను. ఈరోజు నేను ఈ సొంత ఇంట్లో ఉన్నాను అని అంటే అది దేవుని కృపనే ఇంకా. ఎందుకంటే నేనెప్పుడు మోసంగా చేయలేదు ఆయన దగ్గర. వచ్చిన జీతం అంతా తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చేదాన్ని గాబట్టి. ఇంగ మాకు పెట్రోల్ ఖర్చు ఆఫీసే ఇచ్చేది. ఇంగ అట్లా గడిచిపోయేది నాకనమాట. ఇంగా తర్వాతొచ్చేసి ఇంగా ఏమంటారు కోర్ట్‌లో తను ఇల్లు అమ్మడానికి జూసాడు. ఈ ఇల్లును. ఇల్లు వదిలేసి ఎళ్ళిపోయినాక ఆయన పేరు మీద ఉంది కదా! అది కూడా దేవుడు వేరే వాళ్ళ ద్వారా మా అన్నకు తెలియజేశాడు. సారు ఇట్లా ఇల్లు అమ్ముతున్నారంట. మీరు మాకు మధ్యస్థం ఉండండి అని. అంటే వాళ్ళకి తెలీదు ఈయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినాడు అట్లా అనేసి. కానీ ఇంగప్పుడు చాలా బాధ కలిగింది. ఏంటి ఇల్లు పోతే నాకు చాలా తక్కువ జీతం వచ్చేది. ఎట్లా చేయాలా ఆలోచన చేసి చాలా కుమిలిపోయినాను. సరే లాయర్‌ని కలిస్తే ఏదన్నా అంటే పాప పేరు మీద గూడా వేయాలా? పాపకు గూడా రావాలి భాగము. అట్లయితేనే మేము కొంచెము ఎంతంత ధైర్యంగా ఉండగలము అట్లా అని. అమ్మ ఎవరన్నా పితరులది ఆస్తి అమ్మితే ఆ పాపకొస్తది. ఆయన ఓన్‌దయితే రాదు అన్నారు. అయితే ఇక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించినాడు. ఎట్లా అంటే ఆయన వాళ్ళ బంధువుకే కడపలో పనిచేసాడు. ఒక ఎంత 15 ఇయర్స్ అబోవే అనుకుంటాను. నంద్యాలలో పొలం ఉండేది. ఎకరా 8 సెంట్లు. అది ఏదో అవసరం వచ్చి వద్దంటే కూడా అమ్మేసినాడు. నేను పిల్లలు గూడా వెళ్లి చూసాం నంద్యాలలో. బాధ అనిపిచ్చింది. ఆయన అమ్మకానికి పెట్టినాడు అట్లంటే. అంటే బంధువుకే 40,000కో ఏమో ఇచ్చాడు. తర్వాత అతనికి మనసు ఇష్టం పుట్టలేదు. ఆయనకి రిజిస్టర్ చేయించేదానికి. ఎందుకో అతి తక్కువ ఖరీదుకి ఇచ్చినానే అట్లా అనేసి. ఎంత చెప్పినా కూడా వాళ్ళ రిలేటివ్స్ వినలేదు. తర్వాత 12 సంవత్సరాలకు ఒప్పుకున్నాడు చేసేదానికి. అప్పుడు మళ్ళా నంద్యాలకొచ్చి అప్పుడు చిత్తూరులో ఉన్నాం. అతను చిత్తూరుకొచ్చి ఆయన్ని పిలుచుకొని నంద్యాలకొస్తే రిజిస్ట్రేషన్ చేయించినాడు. అంటే ఈ 12 ఇయర్స్ కూడా దేవుడు కేవలం నా కొరకు అని కాదు, నా బిడ్డ కొరకు దాన్ని అలానే
కాళ్ళన్నీ పొడిగించినాడు. ఏంటంటే ఆ ఈ ఇల్లు కొన్న టైంకి ఆ అమ్మకానికి సరిగ్గా డేట్ కుదిరింది మాకు. ఈ ఇల్లు కొనడానికి అతను పితరుల ఆస్తి అమ్మినాడు. కాబట్టి నా బిడ్డకు కూడా దీంట్లో హక్కు ఉంది అట్లా అని కోర్టులో వేయగలిగినాడు. అసలు ఇంకా అట్లా మళ్ళీ దీంట్లో కూడా ఆయనకొక భాగం, నాకు 2 భాగాలు, మా పాపకు ఒక భాగం ఇట్లా వచ్చింది. చాలా గొప్ప ఇది. సరే ఆయనకొచ్చిన తర్వాత మళ్ళా అదొక టెన్షన్. ఎప్పుడొచ్చి అమ్మేసి నా భాగం నాకి అంటే మళ్ళా మేము రెంట్ హౌస్‌కెళ్ళాలి. వచ్చిన డబ్బులు ఎట్లాగో వృధాగా అయిపోతాయి. మళ్ళీ ఇల్లు కొనుక్కునేంత స్థితి కూడా ఉండదు. అట్లా అని అదొక ప్రాబ్లమ్. మళ్ళా ప్రార్థన మొదలుపెట్టి ప్రభువా! ప్రభువా! ఇదొద్దు, ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించు అట్లా అంటే మళ్ళా 2022లో అనుకుంటానాయన రమ్యతో మాట్లాడినాడు. మాట్లాడి ఆయన గుంటూరులో ఉన్నాడు యాక్చువల్‌గా. మళ్ళా వివాహం చేసుకున్నాడు 2022లోనే. అమ్మ నాకొచ్చిన భాగము నీ పేరు మీద వీలునామా రాసిస్తాను అట్లా అనేసి. అబ్బా! నిజంగా ఎట్లా అంటే నాకు నేనే ధైర్యాన్ని కోల్పోతాను, నమ్మకం విశ్వాసాన్ని కోల్పోతాను. కానీ అడుగడుగు యేసయ్య మాత్రం నేను నీకున్నాను అని చెప్పేసి ప్రతి విషయంలో దాన్ని ఎంత కష్టంగా ఉంటుందో దాన్నయితే ప్రతిదీ తీర్చుకుంటా రావడం అనేది చాలా ఇది అసలు దేవుడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి ఇంకా ఇట్లా నమ్ముతున్నాను ప్రభువా ఇంకా ప్రతిదీ నాకు పరిస్థితి నుంచి గట్టెక్కిస్తున్నావు అట్లా అని చెప్పి దేవుని వేడుకోవడం, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఇక సరే ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్ అయితే ఇంకా ఆరోగ్యపరంగా చాలానే ఫేస్ చేసినాను. 2018లో గాల్ బ్లాడర్ తీసేసినారు. 2024లో థైరాయిడ్ గ్రంథి గురించి మీకు అందరికి కూడా జూమ్‌లో జ్యోతి చెప్పింది. ప్రార్థనలు కూడా చేయించింది నా కొరకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానివల్ల నాకు ఎలాంటి సమస్య కూడా ఇప్పుడు లేదు. ఏమంటారు దేవుడే నాకు గొప్ప కార్యం చేసేసి స్వస్థతను దయచేసినాడు. ఇంకా ఇప్పుడు దేవుని దయన ఆయన లేడన్న ఒక్క ఇదే తప్ప ఆయన ఉన్నన్ని రోజులు శ్రమలే, లేడన్న ఒక్క ఇదే. కానీ దేవుడైతే నాతోనే ఉన్నాడు. 14 ఇయర్స్‌గా నేను ఒంటరిగానే ఉన్నాను. ఎవరిని నేను ఇంట్లో పెట్టుకోలేదు. ఇక్కడనే అన్న, చెల్లెలు కూడా ఇక్కడే ఉండేది కడపలోనే. కానీ ఏదో భయంతో వాళ్ళ ఇళ్ళకి పోవడము. అంటే ఇంక బంధువులే అంటారు, "ఎలా ఉన్నావు?" ఎలా లేదు. దేవుడిని నమ్ముతాను. ఏ రోజు నేను అధైర్యపడలేదు. కాబట్టి ఆయన నాతో కూడా ఉన్నాడు నిరంతరం నన్ను కాచి కాపాడుతూ. కాబట్టి ఏ ఇబ్బంది కూడా లేదు నాకు. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యాన్ని నేను ఇచ్చేందుకు దేవుడు నాకు చూపిన కృపను బట్టి, అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి జ్యోతిని బట్టి కూడా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.